ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా. పుడతామా ఏటి మళ్ళీ. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా! 'పెద్ది' సినిమా గ్లిమ్స్‌లోని డైలాగ్ ఇది. విజయనగరం యాక్సెంట్‌లో ఉత్తరాంధ్ర భాషలో 'పెద్ది' సినిమాలో ఏదైతే రామ్ చరణ్ మాట్లాడారో ఈ మాటలు గాని, డైలాగ్స్ గాని అన్నీ ఆకట్టుకునేలాయి. 2.5 ఏళ్ల పాటు రామ్ చరణ్ కష్టపడి ఈ స్లాంగ్‌ను ఆహ్, నేర్చుకొని ఇవన్నీ ఈ ట్రైలర్‌లో గాని, ఇవన్నీ కనిపించిన మాటలు గాని, ఇవన్నీ గూడా ఆయన 2.5 ఏళ్ల కష్టం అయితే, ఆ కష్టం వెనుక మరో ఇద్దరి కష్టం ఉంది. ఎందుకంటే రామ్ చరణ్‌కు విజయనగరం యాక్సెంట్ ఏదైతే యాస ఉందో, ఉత్తరాంధ్ర యాస నేర్పించిన ఇద్దరు వ్యక్తులు మనతో ఉన్నారు. గణేష్, కుర్మారావు గారు. నమస్తే అండి. నమస్కారం సార్. ఎలా అనిపిస్తుంది 'పెద్ది' ట్రైలర్? అంటే 2.5 ఏళ్ల కష్టం ఉంది. సార్ మాకు ఎలాగ అనిపించడం ఏంటండి, మాకు ఎప్పుడైనా నచ్చుతుంది, ఎందుకంటే మా హీరో. అంటే మీరు సినిమా ఉన్నప్పుడు ఒకటిగా ట్రైలర్‌గా చూసిన తర్వాత ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉన్నదండి. చాలా బాగుంది. డేటు కూడా దగ్గర పడుతుంది కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. అంటే మేము నేర్పించిన స్లాంగు బిగ్ స్క్రీన్ పైన మేము చూడబోతున్నాం. మొత్తం ఆడియన్స్ ఎంజాయ్ చేయబోతున్నారు. అది చాలా ప్రౌడ్గా, చాలా హ్యాపీగా ఉన్నది. తెలుగు సినిమాలో ఫ్యాక్షన్ ఏదంటే రాయలసీమ భాష. అవును, కొంత కర్నూలు, కడప ఇది. అవునండి. కోనసీమ అంటే తూర్పు గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు. అవును, శ్రీకాకుళం, విజయనగరం సంబంధించి చాలా కొద్ది సినిమాల్లో మాత్రమే ఒకటో అక్కడ ఇక్కడ ఉంటాయి. కానీ అవును. పూర్తిగా విజయనగరం అంటే ఒక ఉత్తరాంధ్రలోని ఒక ప్రధాన జిల్లాను తీసుకొని ఆ భాషను ఇందులో పెట్టడం అంటే ఒక ఉత్తరాంధ్ర భాషకి ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా, చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకటి, చాలా మూవీలు అంటే ఏదో ఒక క్యారెక్టర్కో ఏదో కామెడీగానో అలా యూజ్ చేసుకొని కామెడీగానే చాలా మూవీలు మనం చూస్తుండే వాళ్ళం. కానీ ఫస్ట్ టైం ఫుల్ లెంత్ మూవీ ఒక విజయనగరం స్లాంగ్తో రావడం అది చాలా ఆనందంగా ఉంది. దాంట్లో మేము ఇన్వాల్వ్ అయి ఉండడం ఇంకా చాలా హ్యాపీ. ఎలా జరిగింది ఈ ప్రాసెస్ అంతా? అంటే ఈ సినిమాకి సంబంధించి మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు? రామ్ చరణ్ గారికి ఎలా నేర్పించారు? ఎలా జరిగింది ఇదంతా? ఇదంతా స్టార్టింగ్ అయితే ఆడిషన్స్ చేశారండి. విలేజ్ సైడ్ వచ్చారు, గ్రౌండ్ వర్క్ చాలా చేశారండి. విజయనగరం సైడ్ విజయనగరం సైడ్, విలేజ్ సైడ్ వచ్చి మొత్తం అంతా ఆ స్లాంగ్ దొరుకుతుందని చెప్పేసి విలేజ్లు, రూరల్లో ఏవైతే విలేజ్లు ఉన్నాయో అక్కడికి వెళ్ళి స్లాంగ్ కోసం ఆడిషన్స్ చేశారు. చేస్తే సెలెక్ట్ అయ్యారు. యాక్చువల్లీ దాంట్లో మా బావమరిది సెలెక్ట్ అయ్యి ఉండే. నేను ఆర్మీ సోల్జర్ సార్, 19 years సర్వీస్ చేశాను ఇండియన్ ఆర్మీలో. నేను రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత తను యాక్చువల్లీ కువైట్లో ఉంటాడండి. కువైట్లో జాబ్ చేసుకుంటున్నాడు. ఇలా ఇక్కడ ఉండిపోవడం ఇంటి దగ్గర ఇష్టం లేదని చెప్పేసి నేను వచ్చి సార్తో మాట్లాడి, బుజ్జిబాబు గారితో మాట్లాడి, సార్ ఇలాగా మీకు స్లాంగ్ కావాలంటే 90sది కొంచెం ఆ పట్టు ఉన్నదండి, అప్పటికి వీళ్ళు పిల్లలు పట్టలేదు కూడా, ఒకసారి మాట్లాడతాను, ఒక డైలాగ్ మీరు ట్రైల్ చేయాలంటే చూడండి అనేసి అంటే ఒకసారి ట్రైల్ చేశారు. చాలా హ్యాపీ, మనకు కావాల్సింది ఇది కదా, బాగుంది స్లాంగ్ బాగుందని చెప్పేసి అక్కడి నుంచి కంటిన్యూ అయ్యాను సార్. రామ్ చరణ్ గారితో ఎలా అనిపించింది వర్క్ ఎక్స్పీరియన్స్? అంటే ఆయనకు నేను చెప్పడం కానీ, అంటే రంగస్థలం సినిమాలో కొంత కోనసీమ డైలాగ్స్ ఉంటాయి. అవునండి. అంటే ఉభయ గోదావరి జిల్లా డైలాగ్స్ అవి ఉంటాయి. కానీ ఇది ఇక్కడికి వచ్చేసరికి మొత్తం మారిపోతుంది యాక్షన్. ఇప్పుడు మళ్ళీ పుడతామా ఏంటి అంటే ఆ పదంలోనే ఒక గమ్మత్తు ఉంటది. ఉత్తరాంధ్ర అంటేనే పదంలోనే గమ్మత్తు. అవును సార్. ఇంకా శ్రీకాకుళం, విజయనగరం అంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి పాటలు. అద్భుతంగా ఉంటాయండి, చాలా బాగుంటాయి, వినడానికి బాగుంటాయి. పాటలు కూడా చాలా బాగుంటాయి అక్కడ, జానపదాలు కానీ శ్రీకాకుళం, విజయనగరం. అవునండి. అంటే ఎప్పుడైతే సెలెక్ట్ అయ్యామో, సెలెక్ట్ అయిన తర్వాత రంగస్థలాన్ని కొన్నిసార్లు మళ్ళీ ప్లే చేసుకొని నేను చూడడం జరిగిందండి. అంటే ఈయన ఎంతవరకు పండించగలుగుతున్నారు, మనం ఎంతవరకు చెప్పగలము ఏంటి అనేది చాలా పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే ఆయన పూర్తిగా దాని నుంచి వేరేగా ఆయన స్లాంగే మాట్లాడాలి. అయితే ఈయన ఎంతవరకు ఇచ్చేస్తున్నారు అనేది చూసాను. అంటే గోదావరి స్లాంగ్ చాలా చక్కగా ఆయన పలికే, దానికి ఆయన న్యాయం చేయగలిగారు కాబట్టి మనం కూడా ట్రై చేయొచ్చు, మన దీనికి కూడా పక్కా ఆయన చేయగలరనే ఒక కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు అనమాట ఒక టెన్షన్ ఉండేదండి. అంటే మనకి ఎంత ఫ్రీడమ్ ఇస్తారు, మనం ఎంతవరకు ఆయన పైన ప్రెజర్ చేయొచ్చు, ఎలా నేర్పించవచ్చు అనే ఒక టెన్షన్ తోటి ఉండేది. కానీ ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఆయన చూపించిన రెస్పెక్ట్ కానీ ఆ ఫ్రీడమ్ చాలా సింపుల్గా ఉంటారండి, చాలా సింపుల్. రామ్ చరణ్ గారు ఇంకా మనకి ఏముండదు కానీ చిన్న చిన్న ఈగోలు ఇవి ఉంటాయి, కనిపిస్తుంటాయి మన మాటల్లో ఇట్లా, కానీ చాలా మర్యాదగా కూర్చొని పెట్టుకొని ఏమైనా తిన్నారా చేశారా అని ఆ ఫ్రీడమ్ ఎప్పుడైతే ఇచ్చారో ఆ తర్వాత నుంచి మరి ఆ టెన్షన్ పోయింది. చాలా చక్కగా, చాలా కష్టపడ్డారు. ఆయన కష్టం లేదని చెప్పలేము, చాలా కష్టపడ్డారు. కానీ చాలా కష్టపడి ఒక కొత్త వాయిస్ అయితే మాత్రం వినబోతున్నారు. బాబు గారి గత సినిమా ఉత్తరంలో కూడా
కోనసీమ లాంగ్వేజ్ అవును. ఒక స్లాంగ్ ఉంటుంది. అవునండి. స్లాంగ్ ఉంటుంది. అవునండి. ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా విజయనగరంలోకి వెళ్ళిపోయారు. అవును. ఒక మంచి హీరో, టాప్ హీరో, అవును. స్టార్డమ్ ఉన్న హీరో, అవును. ఒక కొత్త డైరెక్టర్ అంటే ఉప్పన లాంటి ఒక బ్లాక్ బ్లాస్టర్ కానీ చిన్న సినిమా నుంచి పెద్ద విజయం అందుకుని అవును. ఉప్పన. అవును. కానీ మీకు ఎలా అనిపించింది బుచ్చిబాబు గారు ఒక టాప్ హీరోతో సినిమా చేస్తున్నారు, ఈ సినిమాకి మమ్మల్ని తీసుకోవడం అంటే ఎట్లా, అంటే ఒక టెన్షన్ ఫీల్ అయ్యారా? అసలు టెన్షన్ కన్ను చాలా హ్యాపీగా, అంటే నమ్మడానికే కొంచెం డౌట్ ఉండేదండి కొన్ని రోజుల వరకు. దాన్ని ఫుల్ అంటే రిలేట్ చేసుకోవడానికి నిజమేనా స్టార్టింగ్ ఎందుకని అంటే- ఇక్కడ నుంచే కదా ఎంట్రీ. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళని ఎక్కడో స్క్రీన్ పైన చూసే వాళ్ళం తప్ప డైరెక్ట్ కూడా ఇప్పుడు చూసింది లేదు. అటువంటిది అనమాట. వాళ్ళతో కలిసి మనం వర్క్ చేస్తున్నాం, పక్క పక్కన కూర్చున్నాం, వాళ్ళతో కలిసి డైలీ స్పెండ్ చేస్తున్నాం అనేసి అంటే అది చాలా ప్రౌడ్గా ఉండేది, చాలా హ్యాపీగా ఉండేదండి. గణేష్ మీరు చెప్పండి, మీరు కూడా ఈ టీమ్ లో భాగం. ఉమ్. అంటే ఎటువంటి డైలాగ్స్ అంటే పలికించేవారు? ఇప్పుడు సార్కి ఏంటంటే ఇప్పుడు మాకు మాకు మేము వచ్చేటప్పుడు మాకే 15 రోజులు పట్టేది. స్క్రిప్ట్ డైలాగ్ రైటర్స్ రాసి ఇచ్చేవాళ్ళు. డైలాగ్ రైటర్స్ రాసేసేవారు. మా రామన్ నేను ఉంటారు సార్ పక్కన. అన్నయ్య మాకిద్దరికి ఎలా ఉండాలి ఏంటని అక్కడ ఒక డైలాగ్ రాస్తే అది మా యాసలో ఎలా పలకాలి అని నాకు బాగా చెప్పారు. మా యాసలో ఎలా మాట్లాడాలి మేము. అన్నయ్య కూడా కొన్ని చెప్పేవాడు. అన్నయ్య మాకన్నా బాగా మాట్లాడతాడు. అంటే చాలా ఎక్కువ గ్యాదర్ చేయడం అవన్నీ సార్తో ట్రావెలింగ్ అవ్వడం. ఒకటి విజయనగరం అని ఉంటుంది, విజయనగరం అంటారు, మాకసి విజయనగరం అంటారు, అలాంటివి అన్నమాట. అటు సైడు చెప్పమే ఓటే పని చేయనాకి, ఓకేనా బతకనాకి, ఎంత పెద్ద బతుకెందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి. సినిమా యాక్ట్ చేశారా? సినిమాలో కూడా యాక్ట్ చేశారు. అంటే రోల్ ఏ రోల్? ఆయన హీరో గారి బ్యాచ్ లోనే ఉంటామండి, విలేజ్ బ్యాచ్ ఉంటది, ఆయనతో పాటు ఉంటాం. హీరో గారి ట్రైలర్ చూస్తేనేమో 2-3 ఆటలు చూపించారు, క్రాస్ ఓవర్ అథ్లెట్. అంటే ఒకే వ్యక్తి 2-3 ఆటల్లో విష్ణాతులు అందులో బాగా పట్టున్న. కానీ మళ్ళీ ఢిల్లీలో కొన్ని సీన్లు చూపించారు, మళ్ళీ ఊరి కోసం పోరాడుతున్నట్టు చూపించారు. అదే అప్పల సూర్య అని చెప్పి జగపతి బాబు క్యారెక్టర్ చూపిస్తున్నారు. అంటే ఏంటి సినిమా ఎలా ఉండబోతుంది సార్? సినిమా ఎలా ఉండబోతుంది అనేసి అంటండి, ఇది ఒక ఇన్స్పిరేషనల్ మూవీ సార్. ప్రతి ఒక్కరు చూడొచ్చు. యాక్చువల్లీ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతున్నారు, వాళ్ళ ప్రొఫెషన్లో చాలా మంది అనమాట లాస్ అయిపోతున్నారు, బిజినెస్లో లాస్ అయిపోతున్నారు. ఏది ఏమైనా సరే అంటే ఆ లాస్ అయిపోయేటప్పుడు ఎలా అంటే సర్వం కోల్పోయాం, సూసైడ్ సైడ్ వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళకి అనమాట ఇది ఒక మోటివేషనల్ మూవీ సార్, ఒక ఇన్స్పిరేషనల్ మూవీ. అంటే పెద్దిగాడికి దారి దొరికేటప్పుడు అనమాట మనకెందుకు దొరకదు, మా పెద్దిగాడు చేసేటప్పుడు అనమాట మనం ఎందుకు చేయలేము అనే ఒక దీనిపైన, అంటే ఎంత కోల్పోయినా సరే ఆ పట్టుదల ఆ కసితో నువ్వు ఉన్నావు అని అంటే అనమాట ఆ వేసి వస్తుంటాయి, ఆ అవకాశాలు వస్తాయి, వాటిని నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా నువ్వు దాన్ని అంటే ఒక ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కలిపి మొత్తం అందరూ చూడవలసిన సినిమా. నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉన్నాం, వాళ్ళ పిల్లలు అనమాట రే పెద్దిగాడిని చూసి నేర్చుకోరా అనేసి అలా. అంటే పెద్దిగాడు అన్నాడు ఏంటంటే ఓన్ అయిపోతుంది, ప్రతి ఒక్కరికి ఓన్ అయిపోతుంది. ఆడేటప్పుడు ఎంజాయ్ చేస్తాం. క్రికెట్ ఒక దగ్గర మల్ల యుద్ధం చూపిస్తారు, ఒక దగ్గర రన్నింగ్. అంటే ఈ 3 ఆటల్లో ఏది ఆడతారు, ఎందులో విన్ అవుతారు? రామ్ చరణ్ గారు అన్ని విన్ అవుతారు సార్, అన్ని బాగుంటాయి. అంటే అంతా స్క్రీన్ పైన చూస్తాం అంతే, ఎలా ఆడారు, ఎలా విన్ అయ్యారు, ఏం జరిగింది అనేది అనమాట. మనం స్క్రీన్ పైన 4వ తేదీని ఎంజాయ్ చేయొచ్చు. చాలా కాకపోతే మంచి డెప్త్ ఉన్న స్టోరీ సార్, చాలా డెప్త్ ఉన్న స్టోరీ. ఎన్ని ఆటలు చూపించినా సరే అన్ని ఇటుక పైన ఇటుక పేర్చినట్టు ఉంటది, ఏ కన్ఫ్యూజన్ ఉండదండి. చాలా బాగుంటది. చాలా మీరు ఇంకా చూడాలి. ఫస్ట్ మీరు వెళ్ళిపోతారు సినిమాలోకి, వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అలా ఫస్ట్ హాఫ్కి వెళ్ళిపోతారు, సెకండ్ హాఫ్ ఎట్ అవుతుంది. అసలు లాగా చరణ్ సార్ ఏంటి, ఆ యాక్టింగ్ ఏంటి, ఆయన ప్రతిసారి యాక్టింగ్ ఏంటి సార్. ఆ సినిమాలోన ఆయన చరణ్ సార్ అనే పక్కన పెట్టేసి ఇందులోన పెద్ది అనే వ్యక్తి మాత్రమే కనిపిస్తుంది. బుచ్చిబాబు గారు డిజైన్ చేసిన పెద్ది మాత్రమే కనిపిస్తుంది, అలా ఉంటది. బుచ్చిబాబు గారు కూడా ఆల్రెడీ చెప్పారు చాలా ఇంటర్వ్యూలో, పెద్ది అనే ఒక క్యారెక్టర్ మా ఊర్లో ఉండేది క్యారెక్టర్. అదే అతను ఒక 2-3 ఆటలు ఆడేవాడు పేదరికం తోటి, ఇట్లా అది ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాసుకున్న స్టోరీ. అది ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. నెక్స్ట్ మా విలేజ్ సైడ్ ఇప్పుడు కూడా అలాగే కొంత కల్చర్ ఉందండి.
ఆ కల్చర్ని బేస్ చేసుకొని ఆ బ్యాలెన్స్ చేసుకొని ఆ స్పోర్ట్స్ని ఈ కల్చర్ని మొత్తం ఆ ఎమోషన్ అదంతా ఇచ్చేస్తూ చాలా చక్కగా రాశారు. అసలు అద్భుతం మూవీ, మంచి డెప్త్ ఉన్న స్టోరీ, బాగుంటుంది. సెట్లో ఎలా ఉండేవారు రామ్ చరణ్ సెట్లో సెట్లో చాలా సింపుల్గా ఉంటారు, అసలు చాలా సరదాగా ఉంటారు, అసలు డైరెక్టర్ గారితో సరదాగా ఉంటారు, చాలా సింపుల్గా ఉంటారు. డైలాగ్ ఇది ఎప్పుడైనా స్లాంగ్లో డైలాగ్ చెప్పేటప్పుడు అనమాట, ఒక్కొక్క డైలాగ్ అనమాట కొంచెం నవ్వే వాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం, మళ్ళీ ట్రై చేసేవారు, మళ్ళీ చెప్పేవారు, చాలా సరదాగా గడిచిపోయింది. షూటింగ్ సంబంధించి ఎక్కువ కష్టపడ్డట్టు కనిపిస్తుంది రామ్ చరణ్ అంటే బాడీ ఎక్కువ కష్టపడ్డాం సార్. కష్టం అనేసి అంటే మొత్తం సరెండర్ అయిపోయారండి, మొత్తం సరెండర్ అయిపోయారు. అంటే ఓన్లీ స్టోరీ, అంటే అక్కడ డైరెక్టర్ గారిని చూసో లేకపోతే ఇంకోటో ఏందో కాదు, కానీ ఆయన సొంతగా ఇంటర్వ్యూలు అంటే కూడా చెప్పారు. ఆ కథ విన్న తర్వాత ఏంటంటే మొత్తం సర్వం సమర్పించారు. డైరెక్టర్ గారు ఏం చెప్పినా చేసేస్తానని ఒక దీంట్లోకి వచ్చేసానమాట. చాలా హార్డ్ వర్క్ చేశారండి. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అవనియండి, నెక్స్ట్ ఆ బాడీ డబల్ చేసిన తర్వాత మళ్ళీ ఆ డ్యాన్స్లో ఆ ఫ్లెక్సిబిలిటీ, ఎందుకంటే బాడీ హార్డ్ అయిపోద్ది, బాడీ డబుల్ అయిన తర్వాత హార్డ్ అయిపోద్ది, అసలు ఇదవదు. కానీ ఆ ఫ్లెక్సిబిలిటీ ఆయన మొత్తం ఎన్ని దెబ్బలు తగిలేయండి, కంటికి దెబ్బ తగిలింది, అయినా సరే మొత్తం సమర్పించారండి. అలాగే జగపతి బాబు గారు కూడా, పోస్టర్ వచ్చినప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ సినిమా టర్నింగ్ అనేసి అనలేం, కానీ కాకపోతే మంచి డెప్త్ ఉన్న క్యారెక్టర్, ఎమోషన్ ఉన్న క్యారెక్టర్ చూస్తే ఏముందంటే స్పోర్ట్స్ డ్రామాతో పాటు ఏదైతే ఉప్పెనలో వివక్ష ఏదైతే ఉందో అణగారిన వర్గాల ఉప్పెన సినిమా లవ్ స్టోరీ, కానీ ఏంటంటే ఒక అణగారిన వర్గాల వివక్ష కనిపిస్తుంది, ఒక పెద్ద కుటుంబం ఇట్లా చిన్న. ఇందులో పెద్దలో కూడా అటువంటి వివక్షకు సంబంధించినవి కనబడుతున్నాయి కొన్ని చూస్తాం పెట్టడాలు కానీ ఇవన్నీ. అవునండి, కొన్ని సిచ్యువేషన్స్ బట్టి అన్నమాట మనం చూస్తాం, తరచూ కనిపించే ఘటనలు. అవును, అవునా, ఎక్కడైనా కనిపిస్తుందండి ఇది ఉంటది. కాకపోతే అంటే స్టోరీ అసలు రాయడమే ఛాలెంజ్ సార్, అలా రాసుకోవడమే ఛాలెంజ్. అనిపించింది ఏంటంటే ఇది రివెంజ్ లేకపోతే దీనిలో స్పోర్ట్స్ అట్లా బాగా తీసారా లేకపోతే మెయిన్ ఆ టాస్క్ ఏంటంటే, మెయిన్ ఫైట్ ఏంటంటే ఆ రెండింటిని ఆయన స్పోర్ట్స్ ని ఇవతల ఈ ఎమోషన్ ఏదైతే ఆయన సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఎమోషన్ ని స్పోర్ట్స్ ని ఆయన బ్యాలెన్స్ చేసుకుంటా తీసుకెళ్ళడం, అదే పెద్ద టాస్క్ అండి. దాన్ని బాగా ఆయన ఊరి కోసం స్పోర్ట్స్ రెండింటికి బ్యాలెన్స్ చేస్తూ దానిలో అంటే ఏది కూడా తక్కువ చేయడం కానీ అట్లా లేదు సినిమా. అసలు లేదు, మీరు చూస్తారు కదండి 4వ తారీఖున నెంబర్. చాలా మంది డౌట్ అదే ఏంటంటే ఇది స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అని చెప్పి 3 ఆటలు చూపిస్తారు, మళ్ళీ ఢిల్లీలో చూపించారు, మళ్ళీ అథ్లెట్ గా చూపించారు, క్రికెటర్ గా చూపించారు, కానీ మళ్ళీ జగపతి బాబు గారి క్యారెక్టర్లు ఇవన్నీ వచ్చాక ఒక వివక్ష, ఒక అణగారిన వర్గాలకు సంబంధించి పోరాడే వ్యక్తిగా అవన్నీ చూపిస్తున్నారు. కథ సార్, కథ మెయిన్ కథలోని అలా వెళ్తాయి. కాకపోతే స్టోరీ ఏంటనే తర్వాత కానండి, స్టోరీ కోసం ఎవరు ఎంత ఎఫెక్ట్ పెట్టారు అనేది అసలు ఆ డబ్బింగ్ టైంలో జగపతి బాబు గారు వీడియో కూడా వచ్చింది, ఆయన బాబు మార్నింగ్ వచ్చేవారండి, ఇలాగ పక్కనే కూర్చుండే వాళ్ళం స్లాంగ్ చెప్పడానికి అనేసి. అయితే మార్నింగ్ వచ్చి రోజుకి 2 డైలాగులు అయ్యేవి, 2 డైలాగులు చెప్పి 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 అంటే కళ్ళు ఎర్రగా అయిపోయాయండి, నరాలన్నీ బయటకు వచ్చేసి అది ఒక మనిషి ఇదైపోయి, అంటే ఆ ఎమోషన్. ఎందుకంటే అండి ఆయన్ని పెద్ద టాస్క్ ఏంటంటే ఆయన ఎంచుకునేది ఏంటంటే ఎలా అయితే లుక్ అయింది అసలు పోల్చుకోలేము, ఆయన కాదా అనే టైప్ లో ఫస్ట్ వచ్చేటప్పుడు ఎవరు కూడా చూడగానే పోల్చుకోలేకపోయారు. అబ్బాయి ఎవరబ్బాయి అన్నట్టు తర్వాత పేరు చూసింది జగపతి బాబు గారు అనేది మనం ఊహించుకొని మళ్ళీ చూసేటప్పుడు జగపతి బాబు గారు అనిపించారు, కానీ ఫస్ట్ టైం చూసేటప్పుడే అదే రకంగా ఆయన ఎంచుకున్న ఇదేంటంటే అదే రకంగా వాయిస్ కూడా ఇది జగపతి బాబు గారిది అని తెలియకూడదు, ఇది నా వాయిస్ అనేది తెలియకూడదు, వాయిస్ చేంజ్ అవ్వాలి. ఆ క్యారెక్టర్ సూట్ అయిన వాయిస్ అనమాట, ఆ పళ్ళ సెట్ లాంటిది ఒకటి అనమాట పెట్టుకొని ఆ వాయిస్ బేస్ని అనమాట చేంజ్ చేసి ఇవతల స్లాంగ్ అని కూడా మిస్ కాకుండా అవతల ఎమోషన్ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఆ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ ఆయన అసలు పెద్ద ఫైటే చేశారండి.
యాక్చువల్లీ ఆయన చెప్పేయాలంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి అనమాట, ఆయన క్యారెక్టర్కి అనమాట 2 రోజుల్లో సింపుల్లీ చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. మేము చెప్పే స్లాంగ్ని కొద్దిగా చూసుకొని ఏ మోడలేషన్ అడుగుతున్నారు ఆ మోడలేషన్ చెప్పుకొని వెళ్ళిపోతే అయిపోయింది. కానీ ఏంటంటే ఆయన ఓన్గా దాన్ని ఏంటంటే సీరియస్గా తీసుకున్నారు. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇది మూవీకి. ఇటువంటి క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత నాకు వచ్చింది కాబట్టి ఇది చాలా ఈజీగా తీసుకోకూడదు. అవసరమైతే మళ్ళా చేద్దాం, ఇప్పుడు ఒకసారి చెప్దాం బాగుంటుంది, ఇప్పటికి మళ్ళీ వినేసరికి అనమాట మళ్ళీ కరెక్షన్స్ వస్తే మళ్ళీ చెప్దాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. ఎన్ని టేక్లు అయినా చేద్దాం, ఎన్నిసార్లు అయినా చేద్దాం అనేసి చాలా కష్టపడ్డారు. హీరోయిన్ విషయానికి వస్తే జాన్వీ కపూర్ గారు ఉన్న సీన్లలో ఉన్నారా మీరు? అంటే మేము ఆర్టిస్టులుగా జాన్వీ గారితో ఉన్నామండి. ఎలా ఉండేది సెట్ లో? ఆవిడ సెట్లో ఉన్నప్పుడు ఉన్నాము, ఆవిడ షూట్లో ఉన్నప్పుడు కూడా ఉన్నాం. ఆవిడ ఇది జీప్ మీద నడుస్తారు చూసారా, అప్పుడు మొత్తం సభ ఉంటుంది అలాగా. ఐ మీన్ అప్పుడేమించో పటాస్కాయలు పేలుస్తాను. ఆ పటాస్కాయ పేల్చినప్పుడు అప్పుడు నేను ఫీల్డ్ చూసేవాడిని. ఫీల్డ్ చూసేటప్పుడు మేడంకి తగిలేసేవి. చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు, జూనియర్ ఆర్టిస్టులు గట్రా సైడ్కి వెళ్ళిపోయేవారు. క్రాకర్స్ కాన్సెప్ట్ సైడ్కి వెళ్ళి ఉండేవారు. కానీ మేడం అలాగా జీప్ మీద వచ్చేటప్పుడు చాలా తగిలాయి. అయినా ఆవిడ కూడా అంతే, ఆవిడ కూడా అచ్చయంలో నీలమైపోయారు. ఆవిడ క్యారెక్టర్ కోసం మంచి పెర్ఫార్మర్ అండి ఆవిడ. డైలాగ్స్ ఒకసారి స్క్రిప్ట్ ఇచ్చాము అనేసి అంటే ఫుల్ ఆవిడ చక్కగా తెలుగు మాట్లాడుతుందండి. ఆవిడ తెలుగులోనే మాట్లాడుతుండేది, తెలుగు చక్కగా మాట్లాడతారు. నెక్స్ట్ అనమాట ఒకసారి స్క్రిప్ట్ ఇచ్చారు అనేసి అంటే మర్చిపోవడం అంటూ ఉండదండి. ఫుల్ రుక్కు పెట్టుకొని వచ్చేది ఆవిడ, ప్రిపేర్ అయ్యి వచ్చేది. ఒకవేళ సీను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు అక్కడి నుంచే డైలాగ్ చెప్పేసి ప్రౌంటింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆవిడ మాత్రం ఎక్కడి నుంచి అంటే మంచి పెర్ఫార్మర్ అండి. అసలు కెమెరా పెట్టేసరికి ఆవిడ అసలు ఆ అచ్చీఎం తాలూకా యాక్టివిటీ, ఆ రఫ్నెస్, ఆ ఇది అది మొత్తం ఆవిడలో చాలా చక్కగా పండించారండి ఆవిడ. జాన్వీ కపూర్ రామ్ చరణ్ జోడీకి సంబంధించి సీన్లు ఎక్కువ ఉంటాయి అంటే ట్రైలర్ లో కొంత తక్కువ కనిపించాడు అనిపిస్తుంది. ఉంటాయి స్టోరీ బేసే నడిపించుకుంటే. అవునండి, అంటే ఆ ట్రైలర్ ఓన్లీ వాళ్ళనే చూపించలేరు, అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళు చేసి ఉంటారు. కానీ వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ బాగుంటది, మంచి లవ్ ఉంటది. అన్ని డైలాగ్ జాన్వీ కపూర్ డైలాగ్ చెప్తారా? అది ఒక డైలాగ్ ఏది నాకుండా పోతారు డైలాగ్ వస్తుంది కదా. అవునండి, అంటే అవన్నీ బొక్కలోటి కొబ్బరి చెప్పక నాకు ఏటి నాకున్నా పోతా అంటే ఏంటి, ఏది నాకున్నా అంటే ఏది లేకుండా ఏటి లేకుండా ఏది లేకుండా ఏటి లేకుండా పోతా. అది కూడా బాగా ట్రెండ్ అయిపోయింది. అంటే హీరోయిన్ క్యారెక్టర్ కి ఇప్పటివరకు అట్లాంటి డైలాగ్స్ లేవు, అసలు స్లాంగ్ లేదు, అట్లా డైలాగ్స్ లేవు. అవునండి, అంటే కొంచెం కొత్తగా, అంటే అందుకనే కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేస్తారు పెద్ద సినిమా. మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి? మిగతా వాళ్ళు అంటే భూమన్ గారు ఉన్నారు, ఆయనది మెయిన్ రోల్. ఆయన చాలా కష్టపడ్డారండి. శ్రీలంక షూట్ లో ఒక డైలాగ్ కోసం 72 సార్లు టేకులు తీసుకున్నాము. క్రాస్ ఓవర్ అనే డైలాగ్ నిజంగానే 78 టేక్స్ చెప్తుంటారు. కాకపోతే ఏంటంటే కాకపోతే ఆయన అంత పెద్ద ఆర్టిస్ట్ అండి. కానీ ఎలా అంటే ఒక చైల్డ్ టైప్ లో, చిన్నపిల్ల టైప్ లో చాలా సరదాగా, ఒకవేళ షార్ట్ ఓకే అన్నారంటే మనం కాకపోతే ఇంకెవరు చెప్తారు అంటే హిందీలో హమ్ నైతే ఎవరు కౌన్ బోల్ సక్తాయి హమ్ పెర్ఫార్మర్ అంటే చాలా యాక్టివ్గా ఉంటారండి. చాలా సరదాగా ఉండేది ఆయనతో, చాలా బాగా చేశారు. శ్రీలంకలో చాలా కష్టపడ్డారు. కొన్ని సీన్లు, ఆ కొండలు అవి ఎక్కడం, ట్రావెల్ చేయడం చాలా కష్టం. విజయనగరం వేరే దగ్గర షూటింగ్ అంతా విజయనగరం ఏరియా, ఆ ఏరియాలో వేరే వేరే ప్రాంతం షూట్ చేయడం అంటున్నారా? షూటింగ్ చేయడం అయితే విజయనగరం వెళ్ళలేదండి, సెట్ వేశారు. అంటే మొత్తం అన్ని సెట్లే. మైసూర్ వెళ్ళాం, మైసూర్లో స్టార్టింగ్ సినిమా స్టార్ట్ అవ్వడం మైసూర్లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మొత్తం అంతా హైదరాబాద్ సరౌండింగ్ లోనే అయిపోయింది. శ్రీలంక కొంచెం 5 days శ్రీలంకలో అసలు అదే మెయిన్ టాస్క్. వర్షం, అక్కడ అడవుల్లో అంట పెద్ద పెద్ద కొండలు, జారిపోయే వాళ్ళం అంత. అన్నిటికన్నా ఒక జలగలు ఉంటాయి, వాటిని ఇంకొన్ని ఒకసారి పెడితే మొత్తం బ్లడ్ మినిమం మేము 5 days చేసాం. అలా ఏం లేదు, మొత్తం ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది. ఒక వైబ్ ఉంటదండి అసలు. మీరు ఇంటర్వెల్ అసలు
మీరు పెద్ది, ఓన్లీ పెద్దియే అంతే. అస్సలు అమ్మో, అస్సలు ఒక సీన్ ఉంటది ఇంటర్వ్యూలో, అప్పుడు చెప్తారు కదా, ఇప్పుడు ఇంకోటి ఇంటర్వ్యూ ఉంటది కదా, అప్పుడు సీన్. ఎందుకంటే లేట్ అవ్వడం వల్ల కొంత నిరాశ సార్. ఫ్యాన్స్ 27th, April 30, మళ్ళీ June 4th. కానీ ఏదైతే ట్రైలర్ వచ్చిందో ట్రైలర్ ఫుల్ మిల్స్ ఇక ఫ్యాన్స్ కి. సినిమా అంటే ఏదో ఉంది సినిమాలో, ఇక మనం ఓకే సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నారు, ఖచ్చితంగా సినిమాలో విషయం ఉంది అనేది ట్రైలర్ తోటి. మళ్ళీ సాంగ్, స్పెషల్ సాంగ్ కూడా వచ్చింది, సాంగ్ కూడా కొంచెం ఊపొచ్చింది సినిమాకి. కానీ ఇప్పుడు మెయిన్ ఎక్కువ అంటే స్టోరీ, ఇంటర్వెల్, క్లైమాక్స్ బాగా సినిమా కీలక. యాక్చువల్లీ ప్రతి మూవీకే అందరూ చెప్పుకుంటుంటారు అంట బాగుంటది అది అనేసి. యాక్చువల్లీ మొన్న భూపాల్లో జరిగిన దీంట్లో కూడా ఆయన రవికిషన్ గారు మాట్లాడారు. యాక్చువల్లీ ఏంటంటే ఆయన సినిమా ప్రమోషన్లకి, ఆయన సొంత మూవీలకు కూడా రారంట, రాను. కానీ ఏంటంటే ఆయన ఈ స్టోరీ వినేసరికి అనమాట, లేదు వెళ్ళాలి, మనం మాట్లాడాలి, ఇదేంటంటే నలుగురిలోకి వెళ్ళాలి, మార్కెట్ అవ్వాలనేది కాదు, కాకపోతే ఇటువంటి స్టోరీలు రావాలి, మెయిన్ ఏంటంటే ఇటువంటి స్టోరీలు రావాలి, ఇటువంటి స్టోరీలు సపోర్ట్ చేయాలని ఒక దీని మీద అనమాట ఆయన. అంటే ఎందుకు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ఆర్టిస్ట్, మెయిన్ ఆర్టిస్టులు మొత్తం కూడా ఆ స్టోరీని, ఆ కథను నమ్మారండి. ఆ కథకే మొత్తం సరెండర్ అయిపోయి లీనమైపోయింది. సినిమా చూస్తేనేమో విజయనగరం బ్యాక్డ్రాప్ 1990s, 80s సినిమా. అవునండి. కానీ ఒక పాన్ ఇండియా స్థాయికి సినిమా ఎలా కథ పాన్ ఇండియా స్థాయికి జనాలందరికీ రీచ్ అది సార్ రాసే, ఆయన రాసింది. యాక్చువల్లీ నేను చాలా నార్త్ సైడ్, నా లైఫ్ మొత్తం ఆర్మీలో ఉన్నాను కాబట్టి నార్త్ సైడ్ వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. మన మూవీస్ కొన్ని వస్తుంటాయి అనమాట, టీవీలు అంటే కూడా వస్తుంటాయి. అంటే ఇంతకు ముందు ఏంటంటే పాన్ ఇండియా లేకపోయినా సరే అది డబ్ చేసి టీవీలు అంటే వస్తుంటాయండి, హిందీలో వస్తుంటాయి. మన రవి తేజ గారి మొత్తం అన్ని మూవీలు వస్తుంటాయి, అవి చూస్తుంటాం కదండి. వాళ్ళు సౌత్ సైడ్ ఆ కల్చర్ను కోరుకుంటున్నారండి. మన కల్చర్ ఉన్నది చూడండి, మన ఆ బేస్ ఇది కోరుకున్నాం మనం. అది రూరల్ ఎప్పుడు 90s అనేసి అనమాట, దాన్ని మనం సింపుల్ తీయక్కర్లేదు. ఆ స్టోరీ అంత పట్టున్న స్టోరీ నెక్స్ట్ అనమాట, అంత చక్కగా దాన్ని తీయగలిగారు కాబట్టి ప్రతి ఇండియన్ ఆడియన్స్ అనమాట, అదర్ స్టేట్ నార్త్ సైడ్ వాళ్ళు కూడా దాన్ని చాలా చక్కగా తీసుకుంటారు. రేంజ్ లో సినిమా ప్రమోషన్ కూడా అలాగే ఉంది. భోపాల్, కర్ణాటకలో చాలా చోట్ల ఇది ఇండియన్ సినిమా. ఇండియన్ సినిమా సార్. ఇండియాలో భారతదేశం ప్రతి పౌరుడు చూడాల్సిన సినిమా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడాల్సిన సినిమా పెద్దిగాడు. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి పెద్దవాళ్ళు ఇంటింటికి వెళ్ళి, ఇప్పుడు బలగం సినిమా ఉంటుంది కదా, ఊర్లో వేసారంటారు, అది ప్రతి పల్లెటూరులో వేస్తారు. మా పెద్ద తెరలగట్టి వేస్తారు. రామచంద్ర గారి బాడీ మేక్ ఓవర్ ఇవన్నీ చూస్తే ఒక సినిమాకు ఇంత టైం కేటాయించారు, 2.5 ఏళ్ళు అన్నారు. ఇదంతా అంటే ఈ సినిమాకు వర్తబులా? అంత సినిమా కోసం అంత కేటాయించారు. వర్తబుల్ అనబట్టే కదండి, మీరే మనం చెప్పడం కాదు, వాళ్ళకు వర్తబుల్ అయ్యింది కాబట్టి ఎంతైనా సరే అంత రియల్ గా చేయడానికి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒకటి డూప్ పెట్టుకోను దాన్ని అయితే 1 year లోని కొట్టుకెళ్ళిపోవచ్చు, పెద్ద ఇదేం కాదు. కానీ వాళ్ళు ఓన్ చేసుకుని లేదు, ఇటువంటిది ఏంటంటే రియల్ గానే చెయ్యాలి. యాక్చువల్లీ డూప్ ఉండేవారండి, ఆ కుస్తీ ఆడేటప్పుడైనా, ఫైట్స్ అప్పుడైనా సరే డూప్ ఉండేవారు. కానీ ఈయన లేదు చెయ్యాలి అని చెప్పేసి అనమాట. ఆయన ఇప్పుడు వద్దని చెప్పినా సరే లేదు, ట్రై చేద్దామని చెప్పేసి అనమాట. మళ్ళీ దాన్ని ఓకే చేసుకుని మళ్ళీ సుమార్ గారు కూడా ఈవెంట్ లో చెప్పినట్టున్నారు, రంగస్థలానికి మించి నటన పరంగా చూస్తే, యాక్టింగ్ పరంగా రామచరణ్ గారి ఒక అద్భుతంగా కనిపిస్తుంది మీకు. పర్ఫార్మెన్స్ అయితే అసలు అదిరిపోద్దండి. అసలు మీరు బుచ్చిబాబు గారిలో ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే, అది లాక్కుంటారండి, చాలా కూల్గా లాక్కుంటారు. ఆయన కావాల్సింది ఆర్టిస్ట్ నుంచి అనమాట. ఆయనకి ఏం కోరుకుంటున్నారు అది వెళ్తారు, చెప్తారు, ఇది ఇలా చేద్దాం, అలా చేద్దాం అని చెప్పేసి అనమాట. చాలా మంది ఎందుకంటే బుచ్చిబాబు గారు ఉప్పెన బ్లాక్ బాస్టర్ హిట్, కానీ ఒక స్టార్టింగ్ ఒక సినిమా హిట్ తోటి ఒక టాప్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఒక ఆస్కార్ రేస్కి వెళ్ళిన సినిమాలో, ఆస్కార్ లో వచ్చిన సినిమా త్రిపుర లాంటి సినిమా గ్లోబల్ స్టార్ ని ఎలా డీల్ చేస్తాడు, అది కూడా ఒక సబ్జెక్టు, గ్రామీణ నేపథ్యం ఉన్న సబ్జెక్ట్. సార్ ఎలా డీల్ చేయడం ఏంటండి, మీరు ట్రైలర్ చూసారు కదా, మీకు ఎలా కనిపించింది? సారు, నేను రామ్ చరణ్ సార్ ఫ్యాన్ అండి. మా ఊర్లో అంతా ఆయన మామూలు మాస్ డైలాగ్ వాడు చెప్తే సరిపోద్ది. ఆయన నేను దగ్గరుండి చూస్తాను కదా, మట్టి రాసుకోవడం ఆ కుస్తీలోన, అని దగ్గరుండి చూశాను నేను. అమ్మో ఇంత కష్టపడతారా అంటారు. చలవని సినిమా చూస్తే 100 రూపాయలు వేస్ట్ అయిపోయింది.
ఇప్పుడు 100 రూపాయలు కాదు, 200 పెట్టి, 300 పెట్టి, 400 పెట్టి 5-6 సార్లు వెళ్తారు పెద్దిగాడు సినిమా చూడాలి. పెద్దిగాడు పెద్ది వాళ్ళ ఇంట్లోన పెద్దిగాడే సినిమా రిలీజ్ అయినప్పుడు. సినిమా కోసం ఇంత కష్టం అంటే ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్ లోనే ఇదే అనుకుంటే ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఎక్కువ కష్టం, ఎక్కువ అవునండి, ఎక్కువ టైం కేటాయించడం, అంత ఓన్ చేసుకొని చేయడం మాత్రం ఇది నిజమండి. ట్రైలర్లోనే కనిపిస్తుంది చాలా వరకు. అవునండి, ఎందుకని అంటే ఒకటి కాదండి, ఆయన స్లాంగ్ పైన హార్డ్ వర్క్ చేశారు, ఆయన బాడీ పైన హార్డ్ వర్క్ చేశారు, నెక్స్ట్ ఆయన పెర్ఫార్మెన్స్ పైన కూడా చాలా ఇచ్చేసారండి. ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎమోషన్ని ఇచ్చేసుకొని చాలా కష్టపడ్డారండి ఆయన. ఇవాళ ఢిల్లీలో జరిగిన ప్రోగ్రామ్స్ లో కూడా రామ్ చరణ్ గారు చెప్తున్నారు, ప్రతి స్టోరీ ప్రధాని కూడా విని మెచ్చుకున్నారు. వికసిత భారత్ అంటే ఒక వికసిత భారత్ గ్రామీణ నేపథ్యం నుంచి క్రీడాకారులు రావాలి, వికసిత భారత్ లక్ష్యమే అది వికసిత భారత్ అని. అంటే దానికి సంబంధించి ఉంటుందా స్టోరీ అంతా? ఇన్స్పైర్ అయ్యేలా కొంచెం ఇన్స్పైర్ అవ్వడానికి అంటే ఒకటండి, అంటే స్పోర్ట్సే మనం అవ్వాలి అదొక్కటే ఇన్స్పిరేషన్ అనేసి మనం మాట్లాడలేము. ప్రతి ప్రొఫెషన్లోని కూడాను మనం ఆ క్యారెక్టర్ని అనమాట ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చండి. అంటే ఎన్ని అడ్డంకులు వస్తాయి అసలు ముందు అయినా సరే ఫుల్ఫిల్ చేయొచ్చు, ముందుకెళ్ళొచ్చు అనేది అనమాట. ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, నేను ఇప్పుడు ఉదాహరణకి నేను ఏదో పెద్ద బిజినెస్లో లాస్ అయిపోయా, నేను చచ్చిపోవాలా, సూసైడ్ చేసుకోవాలని రెడీ అయిపోయాను. ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాను? ఇప్పుడు నేనైతే మా పిల్లం ఏంటి, నా పిల్లలు ఏంటి, నా ఊరేంటి, అవన్నీ చూడాలి. ఓకే ప్రతిదానికి పెద్ది. ఇంకా అది కాకుండా బాగా శివరాజ్ కుమార్ గారు బాబా ఆయన పెర్ఫార్మెన్స్ అండి, ఆయన సూపర్ అండి, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అదరగొట్టేసేవారు, సూపర్ లాగా ఉండేది. దివ్యాంధ గారు ఉన్నారు, దివ్యాంధ గారితో మంచి ఫన్ ఉండేదండి. మున్నాభయ్య అసలు ఆయన చాలా సరదాగా ఉంటారండి. ఒకటి ఆయనకి కొంచెం తెలుగు కష్టంగానే ఉండేది, కానీ ఏంటంటే ఆ డైలాగ్స్ ఇచ్చేటప్పుడు వాటిని పలకడంలో మంచి ఎంజాయ్ చేసేవారు అండి, చాలా సరదాగా ఉండేవారు, ఎంజాయ్ చేస్తుండేవారు. ఆయనకి సీను కనుక్కునేవారు డైరెక్టర్ సార్, ఈ ఎమోషన్ ఏంటి, ఇది ఎమోషన్ ఏంటి, ఎమోషన్ క్యాచ్ చేసేవారు. చాలా చిన్న ఆర్టిస్టులను పెద్ద ఆర్టిస్టులను కాకుండా ప్రతి ఆర్టిస్ట్ కడికి సార్ వెళ్ళేవారు కదా, సార్ వెళ్ళి ఇది సార్ సీన్, ఇది ఇలా చేయాలి, బతిమలాడుకుంటారు. మీరు స్లాంగ్ నేర్పించారు హీరో బాగా కష్టమైన పదాలు అంటే ఈ ఒక రోజు పట్టడం కానీ అట్లా సార్? యాక్చువల్లీ పదాలు అనేసి కాదండి, అంటే అలాగనేసి అనమాట ప్రతి పదాన్ని పెట్టిలేవండి. ఇప్పుడు స్లాంగ్ అని చెప్పేసి ఫుల్ స్లాంగ్లో వేస్తాం అనేసి అంటే మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది, అర్థం కావాలి మెయిన్. అంటే అర్థమయ్యే భాషలో ఉండాలి, స్లాంగ్ ఉండాలి. మళ్ళా ఇంకోటి పెద్ద టాస్క్ ఏంటంటే హీరో క్యారెక్టర్కి వచ్చేసరికి ఇప్పుడు విజయనగరం అటు మా స్లాంగ్ అనేసరికి కామెడీ టైప్లో ఉంటుంది, చాలా కామెడీకే వాడారు. అలాగనేసి అనమాట ఓన్లీ అందరూ కమెడియన్ లైన్స్ కాదు, మేము బాధపడతాం, మాకు ఎమోషన్ ఉంటుంది, మేము కోపపడతాం, ఆ కోపం అన్నీ ఉంటాయి. కానీ ఏంటంటే అక్కడ సినిమాలో చూపించేసరికి అనమాట యాక్చువల్లీ ఇంతవరకు ఆడియన్స్ ఏంటంటే కామెడీ పరంగా ఉన్నారు, దాన్ని కామెడీగానే చూశారు. అది కొంచెం ఎక్కువయ్యి అనమాట, కామెడీ అయిపోకూడదు, ఆ హీరోయిజం కనిపించాలి, ఆ డైలాగ్ చెప్పే దీంట్లోని ఆ పవర్ కనిపించాలి, హీరోయిజం డౌన్ అయిపోకూడదు. అది కామెడీ ఒరే ఏంద్రి ఇది కామెడీ చేశారా ఎంత అనకూడదు. అటు తప్పకుండా ఆ ట్రాక్ పైన నడుస్తూ మళ్ళీ ఆ ఎమోషన్ని క్యాచ్ చేసుకుంటూ మళ్ళీ అందరికీ అర్థమయ్యే భాషలో, మరి ఆయనే పలకలేని వర్డ్లు పెట్టేసి అటువంటి పదాలు పెట్టేసి అనమాట ఎవరికి అర్థం కాని మళ్ళీ అలా కాకుండా అనమాట కొంచెం బాగుంటుందండి, అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని రాసుకునేది. అవి చెప్పేటప్పుడు కూడా చాలా ఎంజాయ్, చెప్పేటప్పుడు కూడా అవును లగాను, దంగలు ఇటువంటి పేర్లు వినిపిస్తాయి. వీటన్నీ కాదు స్టోరీ అని చెప్పి చాలా సార్లు డైరెక్టర్ కూడా క్లారిటీ ఇచ్చారు. మీరు యాక్ట్ చేశారు, రామ్ చరణ్ గారికి భాష నేర్పించారు, స్లాంగ్ నేర్పించారు, యాస. మీరు చెప్పండి, సినిమా లగాను కానీ దంగలు కానీ వీటితో ఏమన్నా అనిపిస్తుందా కొంత? అంటే దంగలు లగాన్ అనేసి అంటే అండి అవి డిఫరెంట్ కాన్సెప్ట్
ఒకటే స్పోర్ట్స్ ఒకటే స్పోర్ట్స్, వాళ్ళ కాన్సెప్ట్ వేరు, వాళ్ళ ఇది వేరండి. అంటే ఓన్లీ రెజ్లింగ్, ఓన్లీ క్రికెట్ తో కొంచెం ఆ విలేజ్ తాలూకా వాళ్ళ ఏమో దానికోసం ఇచ్చేస్తారు, ఆ కాన్సెప్ట్ వేరు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అనమాట దీని తాలూకా కాన్సెప్ట్ వేరు. అంటే అలా అనేసి అనమాట ఓన్లీ ఒకే స్పోర్ట్స్ పైన నడిచే మూవీ కాదు, డిఫరెంట్ స్పోర్ట్స్ లో వస్తున్నాయి. ఆ స్పోర్ట్స్ ని ఇచ్చేసుకొని అనమాట స్టోరీని బ్యాలెన్స్ చేసుకొని ఎమోషన్ ని క్యారీ చేస్తూ చాలా చక్కగా ఉంటదండి స్టోరీ. వాటితో మనం కంపేర్ చేయలేం. జూన్ 4th వరల్డ్ వైడ్ గా రిలీజ్ సినిమా ఏ స్థాయిలో హిట్ అవుతుంది? స్థాయిని మనం ఇచ్చేయలేం, కానీ ఒక తెలుగు ఆడియన్స్ గా మనం గర్వంగా చెప్పుకోవచ్చు, ప్రౌడ్, ఇది మా తెలుగు మూవీ, మా ఉత్తరాంధ్ర సినిమా, మా విజయనగరం సినిమా, మన తెలుగు మూవీ అనేసి అనమాట మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఈ స్టోరీని మాత్రం. ఈసారి నేషనల్ అవార్డు మాత్రం ఖచ్చితంగా చరణ్ సార్దే, పెద్ద సినిమాదే. చాలా మంది కూడా చెప్తున్నారు, సుకుమార్ సార్ కూడా చెప్పారు ఆ స్థాయి నటన ఉంది రంగస్థలానికి మించి అని. శివరాజ్ కుమార్ గారు కూడా చెప్పారు నేషనల్ అవార్డు పెద్ది వస్తుంది అంతే. పెద్ది బుచ్చిపో సార్ది, చరణ్ సార్దే ఖచ్చితంగా. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో సెలబ్రేషన్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.